నేను కాదని మరో మహిళకు దగ్గరయ్యాడు శ్రవణ్. ఈడా ఉంటా ఆడా ఉంటానంటూ ఇటు ఇల్లాలకి అటు ప్రియురాలకి 70mm సినిమా చూపించాడు. బట్ ఎన్నాళ్ళిలా? ఓ రోజు లవర్ దగ్గరుండగా భార్య కంటపడ్డాడు. అప్పుడు మొదలైంది రగడ. శ్రవణ్ పై బంధువులంతా దండయాత్రకు దిగారు. ఆల్ ఆఫ్ సడన్ గా సీన్ లోకి ప్రియురాలి భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎవరి శ్రవణ్? రౌండప్ చేశారు, గల్లా పట్టుకున్నారు, నోటికి పని చెప్తూ చెడా మడా 4 తగిలించారు. అయినా ఆగ్రహం చల్లారలేదు. ఇదిగో ఈ మహిళ పైన విరుచుకుపడ్డారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈమె పేరు సంధ్య. ఉండేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులు. 3 ఏళ్ల క్రితం శ్రవణ్ కుమార్ తో పెళ్ళైంది. మొదట్లో బాగానే ఉండేవాడు. ఈ మధ్య సెల్ ఫోన్ లో మాట్లాడాలు, చాటింగ్లు చేయడాలు, ఒక్కోసారి ఇంటికి రావడమే మానేయడంతో సంధ్యకు అనుమానం వచ్చింది. భర్త ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టింది. అప్పుడు అర్థమైంది తన భర్త శ్రవణ్ ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నాడని. మాటలతో చెప్తే ఎవరు నమ్మరని బంధుగణాన్ని వెంటేసుకొని షాపింగ్ మాల్ దగ్గరకు తీసుకెళ్లింది సంధ్య. శ్రవణ్, శివరంజని వీళ్ళు కంటపడ్డారు. ఎవరు నువ్వు ఏంటా అని నిలదీస్తే అబ్బే అదేం లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు కవరింగ్ చేశారు. టర్న్ రైట్ తగిలించడంతో తామేం ఫ్రెండ్స్ కాదని, అలాగని భార్యాభర్తలం కూడా కాదని దీర్ఘాలు తీశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంధ్యకు ఆమె అత్తగారు అండగా నిలబడ్డారు. కొడుకు నిర్వాకాన్ని ఎండగడుతూ ప్రియురాలిపై దండయాత్ర చేశారు. అత్రిపూట ఇంత గడబడి జరుగుతుంటే సడన్ గా సీన్ లోకి వచ్చాడు శివరంజని భర్త శ్రీధర్. ఏంటిదంతా అని ఆగ్రహంతో రగిలిపోయాడు. అది తట్టుకోలేకపోయిన శ్రవణ్ అతనిపై దాడి చేశాడు. మ్యాటర్ కాస్త చిరిగి చాంతాడంతయింది. ఆ నోట ఈ నోట విషయం కాస్త పోలీసులు చెవినబడింది. వెంటనే స్పాట్కి వచ్చారు. అందరినీ సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసులే న్యాయం చేయాలంటూ సంధ్య కాళ్లా వేళ్లబడితే శివరంజని భర్త మాత్రం శ్రవణ్ పై ఫిర్యాదు చేశాడు. అంతలో ఆమె, ఇంతలో ఈమె అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. ఇల్లీగల్ వ్యవహారం 4 కుటుంబాలని రోడ్డుపైకి లాగింది. పరాయి మోజు, క్షణిక సుఖాలు ఎప్పటికైనా డేంజర్ అని మరోసారి నిరూపించింది సంఘటన. పచ్చని సంసారంలో దూరి కల్లోలం రేపిన శివరంజనిని కఠినంగా శిక్షించాలంటున్నారు స్థానికులు. ఈ విషయంపై పోలీసులు ఇప్పటికైతే విచారణ చేస్తున్నారు. ఇరువురిపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే పోలీసులు. పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద భార్య ఎవరైతే సంధ్య చేసిన ఆరోపణలు, ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఆమె అనుమానం నిజమే అని నిరూపించడంతో అటు బంధువులు కూడా భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.